పేపర్ గుంజేసేది ఒకటేసాయి ఆడే వాటర్ వేసాయి. సో కలర్ ఎట్లా మారుతుందో మొత్తం ట్యాంక్లో పోస్తే ఇప్పుడు వస్తుంది మొత్తం. కూర్చోట్టు ఇబ్బంది అవుతా స్ప్రే వెళ్తుంది అది లెక్క. ఫస్ట్ ఇది మన బయో బూస్టింగ్ కొట్టే ముందు మొత్తం ఊడాలి కదా, నీట్గా ఊడ్చుకోవాలి కదా. ఈ పెంట అంతా నీట్గా ఊడ్చుకున్న తర్వాత కొట్టాలి. బయో బూస్ట్ ఒకసారి ఓపెన్ చేద్దాం ఎట్లా ఉంటుందో. లోన తీసి పేపర్ గుంజేసేది ఒకటేసాయి ఆడే వాటర్ వేసాయి. సో కలర్ ఎట్లా మారుతుందో మొత్తం ట్యాంక్లో పోస్తే అయిపోతుంది. సరిపోద్ది కదా వాటర్ స్ప్రే. మొత్తం చూడు ఎట్లా వస్తుందో, మొత్తం మారిపోయింది కదా కలర్ మారి. సరిపోతాయి నీళ్ళు ట్యాంకులో కలిపేసి అడవిలో లేకుండా. సరిపోద్ది. ఇట్లా 15 రోజులకు ఒకసారి కొట్టుకుంటే సరిపోతుంది. స్టార్ట్ చేస్తా చాలు గింత 10 లీటర్లు స్ప్రే కదా మామూలుగా. బూస్టర్ కొత్త పంపు కొన్నాం. ఎంత అయింది? 2500 అయింది పంపు. సరిపోతుంది. మనం గడ్డి మంది కూడా కొట్టుకోవచ్చు అప్పుడప్పుడు చుట్టుపక్కల. ఈ ఫోటర్ ఎంత కలపాలి? 5 లీటర్స్కి 5 ml. 5 లీటర్స్కి 5 ml వాటర్ కలుపుకొని ఈ స్ప్రేలో ఈ పంపులో పోసుకొని మొత్తం స్ప్రే చేయాలి. దీంట్లో వారానికి 10 రోజులకు ఒకసారి చేసుకొని సరిపోతుంది కదా. కోళ్ళలో ఎక్కడ వైరస్ ఇవన్నీ ఉంటే మాత్రం మొత్తం ఖరాబ్ పోతాయి. మా బ్రీడర్స్ ఇది ఇక ఈ కోడికి మన గుడ్లు బతికేసినారా నిన్న 12 గుడ్లు. సేతువ డోజీ డోజీ కమ్ డోజీ. జాకీ వస్తుంది, జాకీ కాడ వస్తుంది. జాకీ జాకీకి పెడ్డిగ్రీ ఏది రాయల్ కెనాల్ కేజీ 1000 రూపాయలు మా జాకీకి కాడికి కుక్కలకి. షెడ్లో మొత్తం కొట్టేసి లోన తడవాలరా. ఒకటే స్ప్రే వాడు పెట్టే స్ప్రే పెద్దగా వచ్చినాయి కదా, ఎర్రది పెడితే ఇంకా స్పీడ్ వస్తుంది. అది పెట్టుకుంటే మొత్తం అయిపోయేదిగా. అట్లా వద్దంట. ఇది మంచిది. సో లేకుంటే మొత్తం బయట మొత్తం అట్లా అంతా కొట్టేసాయి. సగానికి వచ్చినారు నీళ్ళు అప్పుడే. తిరిగే కదా అటు ఇటు పోవాలి పోనీ. అట్లా కొట్టుకుంటూ అయిపోయి మొత్తం. మొత్తం ఈ కోళ్ళు భయపడుతున్నాయి. వాటి కొత్త పైకి కూడా కొట్టుపడుతుంది. బయటగా ఇటు చలువ పందిరి కింద కూడా కొట్టేస్తే ఎక్కువ ఇడే పడుకుంటా. ఒక్క నిమిషం వెనక్కిరా. రైట్ కింద ఎట్లా కూర్చోగొట్టు ఇబ్బంది అవుతా. స్ప్రే వెళ్తుంది అది లెక్క. మొన్న వేసిన అశోక్ అన్న వేసిన సలవ పందిరి ఎట్లా ఉంది చల్లగా. గడదాకా పోతా.
మన గేజ్ కింద కొట్టేసే పైన అవసరం లేదు. అంతే కదా సార్. ఓ మస్తు పని చేసిద్దిరా బాబు. కిందనే కదా మొత్తం వైరస్ ఉండేది అంతా కింద పెంట పడింది కదా, కింద పడాలి బాగా స్ప్రే, దాని కింద పడాలి. కోడిపిల్ల నేను 2 కోడిపిల్లలు చనిపోయినాయిరా అవసరంగా. కొట్టిన మొత్తం కొట్టి సైడ్ తిరిగే కాడ కూడా. చిన్న పాము కరిచినట్టు రా, కోడిని చచ్చిపోయింది పిల్లని. పరిసర ప్రాంతాలలో కొట్టేసాయి మొత్తం. ఇట్లా 15 రోజులకు ఒకసారి కొట్టుకుంటే మంచిగా క్లీన్గా రాకుండా ఉంటుంది. అయిపోయిందా? ఈ సైడ్ కొట్టు వాళ్ళకెళ్ళి ఆడ